గండిబాబ్జీ గన్నదీసి బెదిరించి ఉప ఎన్నికల్లో దోనరాజు గెలుపుకి కారణమయ్యారు అని చెప్తా ఉంటారు. ఆ అటాక్ని సర్దుకోవడానికి నేనేదో గన్ తీసాను బెదిరించారు, కానీ ఫార్మ్ అంతా కూడా మీరు ఉన్న టైంలోనే ఇక్కడ డెవలప్ అయిందని చెప్తారు కదా, మరి ఎందుకండి ప్రజలకి రిజిస్టర్ కాలేదు? ప్రజలు నాకు బండారికి తేడా చూసుకుంటే ప్రజలు ఎప్పుడూ కూడా నిన్నే ఎక్కువ ఆదరించారు. ఇక్కడ వాసుబలు తట్టుకోవడానికి గండిబాబ్జీ ఏం చేయదలిచారు అసలు? తెలుగుదేశం టైంలో మనం ఎంత అభివృద్ధి చేశాము విశాఖపట్నంలో అంటే మాకు వెతుక్కోవడానికి అసలు ఆ పనులు లేవు. మంత్రి అమర్నాథ్ మీద ఒక ఘాటైన విమర్శలు లేదు, చేశారు. ఇప్పుడే మాట్లాడాను. ఎందుకు? ఎన్ని కంపెనీలు ఈవేళ స్టార్ట్ చేశారు వైజాగ్లో చెప్పానండి. ఎన్ని వేల మందిని తీసుకున్నారు ఐటీ కంపెనీలు కానీ, లేకపోతే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ. జనసేన పార్టీకి మీ సీటు కనుక త్యాగం చేయాల్సి వస్తే అసలు ఆలోచనే లేకుండా త్యాగం చేసే అవకాశం ఉందా? మీరు 90% పార్టీకి లాయల్గానే ఉంటామండి. రాజకీయాలు ఏం జరుగుతుందో చెప్పలేము. ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో అదృష్టం ఉన్నా కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఎక్కువ కాలం సాగినటువంటి వ్యక్తి బహుశా గండిబాబ్జీ గారు అనుకుంటా. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. ఎన్నికల క్యాంపెయిన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, 30 సంవత్సరాల నుంచి దాదాపుగా రాజకీయాల్లో ఉన్నారు. సో అసలు మీ రాజకీయ జీవితం ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? దాని వెనకే ఉన్న మోటో ఏమైనా ఉందా మీకు? మోటో ఏం లేదండి. నేను చదువుకున్నప్పుడే లా చేశాను. లా చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అప్పటికే పాస్ అయిన వెంటనే ఎన్రోల్ అయిన తర్వాత 89లో మా గ్రామంలో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఆ పంచాయతీ ఎన్నికల్లో మాకేంటంటే రిజర్వేషన్ వచ్చింది, ఎస్సీ రిజర్వేషన్ మా గ్రామం ఫస్ట్ టైం. సో అప్పుడు ఎస్సీ కుర్రవాళ్ళు 4 పోటీ పడుతుంటే ఒక కుర్రవాడు నా దగ్గరకు వచ్చి, మీరు నాకు సపోర్ట్ చేయండి సార్, నాకు మీరుంటే డెఫినెట్గా గెలుస్తానని అనగానే, అరే మేము రాజకీయాలు ఎందుకురా, నేను ప్రాక్టీస్ చేసుకొని అనవసరంగా నన్ను ఎందులో లాక్కండి ప్రాక్టీస్ చేసుకోవాలంటే, నేను మళ్ళీ రోజు ఏదో టైంలో వచ్చేసి తినేస్తున్నాడు ఆ క్యాండిడేట్. నేను అప్పుడు ఆలోచించా, మనం కూడా ఈ టైంలో ఎంటర్ అయితే బాగుంటుందేమో, వాడికి సపోర్ట్ చేసే బదులు మనం వాడితో పాటు ప్రయాణం చేస్తే బాగుంటుందని ఆ కుర్రోడిని సర్పంచ్గా చేయడానికి మేము నిర్ణయం తీసుకొని నేను అప్పుడే ఆలోచించుకున్నాను, నేను ఎందుకు ఎమ్మెల్యే అవ్వకూడదు ఈ కాన్స్టిట్యున్సీలో. పరవాడలో ఎక్కువ శాతం వెలమలకే అవకాశం వస్తుంది కాబట్టి ఎప్పటికైనా కష్టపడి పనిచేస్తే నాకు అవకాశం వస్తుంది ధైర్యంతో ఆ విధంగా రాజకీయాలు ఎంటర్ అయ్యి, అప్పుడు రిజర్వేషన్ కాబట్టి యునానిమస్ వార్డు మెంబరు, యునానిమస్ వైస్ ప్రెసిడెంట్. అంటే వైస్ ప్రెసిడెంట్ అంటే ఇంకా కంట్రోల్, పంచాయతీ కంట్రోల్ అంతా నేను తీసుకున్నా. ఒక 7-8 నెలలకే వాడికి అప్పుడు చెక్ పవర్ సర్పంచ్ ఫ్రీగా ఉండేది. ఇప్పుడు సెక్రటరీ వ్యవస్థ ఉండేది కాదు. చెక్ రాయాలంటే రాసి పట్టుకెళ్ళిపోయినాడు. ఆ విధంగా అది ఏం చేసేవాడు, పంచాయతీ డబ్బులన్నీ సుమారు ఒక 5-6 లక్షలు తినేసాడు. అప్పుడే 5-6 లక్షలు అంటే చూడండి. 9 నెలలు అయ్యేసరికి ఈ వ్యవహారం బాగాలేదండి, వాడిని సస్పెండ్ చేయించి నేను సర్పంచ్గా ఛార్జ్ తీసుకొని మళ్ళీ సర్పంచ్గా మొదలుపెట్టా జీవితం. అంటే రాజకీయ జీవితం స్టార్ట్ అయినప్పుడు రాజకీయాన్ని ఒరిజినల్ రాజకీయం అంటే మనం ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకోవాలి సార్. అవతలోడు ఎవడో మనల్ని కొడుతున్నాడు అంటే కొడితే వాడు ఎలా కొడతాడు, మనం ఎలా దెబ్బలు కాయాలి, మనం ఎలా రిప్లై కొట్టాలనేది నేర్చుకోవాలి. మరి లేకపోతే ఆలోచించుకోవాలి. కొట్టగలిగితే కొట్టగలుగుతాం, లేకపోతే మనం కాయవచ్చు. మనకు ఐడియా ఉండాలి. రాజకీయాల్లోకి వచ్చిన మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రధానమైన అనుచరుడు, రాజశేఖర రెడ్డి మనిషి అనే ఒక ముద్ర ఉంది స్టార్టింగ్లోనే. మీకు ఎందుకు ఆ ముద్ర పడిపోయింది? రాజకీయాల్లో ఆయన ప్రభావం మీ మీద ఉందా? కొనతాల రామకృష్ణ గారు మాకు అప్పుడే 89లోనే ఎంపీగా పోటీ చేస్తూ రాజశేఖర రెడ్డి గారు అనుంగు మిత్రుడిగా, నన్ను అడిగితే ఒక విధంగా కొలీగ్గా ఆయన పార్లమెంట్లో అడుగుపెట్టి బాగా సన్నిహితంగా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ కావాలంటే అక్కడికి టూర్లకు వెళ్ళడం, పండగలకి పబ్బాలకి కలుసుకోవడం చేస్తుంటే అతనికి అంత ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు అతనికి మేము అంత ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను రామకృష్ణ గారికి. ఇంకా చావోరేవో రాజకీయాలు చేస్తే అతనితోటే చేయాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకొని రామకృష్ణ గారిని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. 1999లో జరిగిన ఉప ఎన్నికల్లో గండిబాబ్జీ గన్నదీసి బెదిరించి 99 కాదు, 2006 ఇంచుమించుగా జరిగినటువంటి ఈ ఉప ఎన్నికల్లో దోనరాజు గెలుపుకి
కారణమయ్యారు అని చెప్తూ ఉంటారు. అంటే ముందు నుంచి ఉన్నటువంటి ఆ యారగెన్సీనైనా ఇప్పుడు చూస్తేనేమో ధవన్ రాజ్ గండిబాబుజీ ఇంత సైలెంట్గా కనపడుతున్నారు. ఇప్పుడు కూడా చర్యకి ప్రతిచర్య ఉంటుందని అంతే తప్పితే అదే యాటిట్యూడ్తో మేము ఉండం. ఆ రోజు ఎందుకంటే మమ్మల్ని అక్కడ ఒక 100 మంది మమ్మల్ని అటాక్ చేస్తారనే ఉద్దేశంతో మేము వెళ్ళి సరదాగా మోటార్ సైకిల్ మీద వెళ్ళాం. మమ్మల్ని ఎవరు గుర్తుపట్టలే, ఎమ్మెల్యేని కూడా గుర్తుపట్టలే. అందువల్ల ఆ అటాక్ని సర్దుకోవడానికి నేనేదో గన్ తీసాను బెదిరించారు, కానీ మేమేం ఊరికే ఎందుకు అస్సలు గన్ను తీసి బెదిరించాల్సినంత నెసెసిటీ ఎందుకు వచ్చింది? గన్న లేదు కదా. గన్ తీస్తే వెంటనే పోలీసులు మమ్మల్ని 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో అరెస్ట్ చేశారు. దొరకాలి కదా గన్ను. ఎంతమంది పోగయ్యారు అనుకుంటారో ఆ రోజు అంతమంది పోగయ్యారు. మమ్మల్ని కొట్టేస్తే అడ్రస్ ఉండదు. ఆ భయంతో నేను ఇలా జోబులు మామూలుగా చేయట్టుకొని ఆర్గ్యూ చేస్తున్నాను. ఎవడో అన్నాడు గన్ తీస్తున్నట్టున్నాడు అని. ఆ గన్నని గోల పెట్టారు అంతే తప్పితే అక్కడ గన్ను లేదు, ఏమీ లేదు. ఈ లోపల 5 నిమిషాల్లో పోలీసు వ్యాన్ వచ్చి, పోలీసులు 2 వ్యాన్లతో వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆ వ్యాన్లో ఎక్కించారు. మరి గన్న పట్టుకోవాలి కదా నా జేబులోంచో ఎక్కడి నుంచో. అంటే రాజశేఖర్ రెడ్డి మీద మీరు చూపించినటువంటి ఆ అభిమానమో లేదా ఆయనకు అనుచరుగా ఉన్నారు అన్న ఒక్కదాని వల్లనా మీకు 2004లో పరవాడ నుంచి సీట్ రావడానికి కారణం? డెఫినెట్గా. ఎందుకంటే రామకృష్ణ గారు ఏం చెప్తే చేసే పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు అతను ఏం చెప్తే జిల్లాలో అది నడిచే పరిస్థితి. అప్పుడు ఆయన ఒక 3 టికెట్లే అడిగాడు, నాది కనబాబురాజుది ఆయనది. మా 3 టికెట్లు ఫస్ట్ అనౌన్స్ అయిన తర్వాత మిగతా ద్రోమరాజు గారు అప్పటికి వ్యతిరేకం అయిపోయారు. రాజశేఖర రెడ్డి గారికి, రామకృష్ణ గారికి ఆయనకి పడక అట్లా వ్యతిరేకం అయిపోతే అతను కొన్ని సీట్లు అతను కూడా పోటీ చేశాడు. ఆఖరి జీవితంలో ఒకసారి మంత్రి చేద్దామని. ఆ మంత్రికి అవకాశం రాలే. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే రామకృష్ణ గారికి ఇచ్చారు మంత్రి. ఆ మంత్రి రావడం వల్ల ద్రోమరాజు గారు బాగా వెక్స్ అయ్యి ఇంకా రాజకీయాలు చేయడం అనవసరం అని చెప్పి మానేసే దశలో సడన్గా ఆయన బాగోక చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత మీకు తెలుసు ద్రోమరాజు గారు బై ఎలక్షన్లో వాళ్ళ అబ్బాయిని పెట్టి గెలిపించి శ్రీనివాసుని గెలిపించే బాధ్యత మాకు అప్పచెప్పారు రాజశేఖర రెడ్డి గారు. సో ఆ బాధ్యత తీసుకున్నాం. ఆ వేళ నుంచే ఎలక్షన్లో ఎక్స్పెండిచర్ అనేది హై బడ్జెట్లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచే. ఎందుకు ఇంత అనుచరుడిగా ఉన్నటువంటి గండిబాబుజీ సడన్గా రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వెంట నడవలేకపోయాడు? అసలు ఎందుకు వద్దనుకున్నారా మీరు? మేమైతే మీరు ముందు అదే ప్రజలు అర్థం చేసుకోవాలి. కార్యకర్తలు కానీ కార్యకర్తలకైతే తెలుసు, ప్రజలకు తెలియదు. మేము అతను పార్టీ ఇంకా పెట్టలే, పార్టీ పెడతారు అనే రూమర్ వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ అతను కలిస్తే డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయిన తర్వాత అతను పార్టీ పెట్టకముందే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆఖరణ వెళ్ళాలనుకుంటే మేము వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక అధికారం అనుభవించి కార్యకర్తలను బాగు చేసుకొని వెళ్ళాలి యాక్చువల్గా మేము. కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టే మనం రాజశేఖర రెడ్డి గారికి ముఖ్య అనుచరులు మనం సపోర్ట్ చేయకపోతే ఎట్లాగనే ఉద్దేశంతో రామకృష్ణ గారు మేము కలిసి అతని వెనక నడ్డాన్ని నిర్ణయించుకొని అతని వెనక వెళ్ళాం. కానీ అతనికి ఎందుకో రామకృష్ణ గారి యాటిట్యూడ్ నచ్చలే. ఇతని సలహాలు ఇవ్వడం అనేది అతనికి నచ్చలేదు. అంటే స్వయంగా రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు కదా, స్వయంగా చూసాం. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు ఉందా? ఆయన మార్పు గ్యారంటీగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారిలాగా మంచి చెడు ఆలోచించే ఏం లేదు. అతనికి మంచి అనిపించే విషయమే ఆలోచిస్తారు తప్పితే మీరు ఎంత మంచి అయినా మీ మంచిని గ్రహించడు ఆయన. ఇప్పుడు రామకృష్ణ గారు లాంటి నాయకుడిని అతను అనుమానించి రాజకీయాల్లో నువ్వు ఎందుకు పనికిరావంటే ఎవరుంటారండి? నువ్వేం చెప్పింది చెయ్యవు, నువ్వేదో ఒక ప్లాన్ చెప్తావు అంటాడు అని చెప్పి. అతను ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి స్లోగా నిర్ణయాలు తీసుకుంటాడు. అది ఒకటే మైనస్. మేము కావాలని జగన్ని మేము వదిలేదు. జగన్ మమ్మల్ని అందరినీ కూడా తగిలేసి సస్పెండ్ చేశాడు బలవంతాన 2016లో. వధువు తర్వాత మేము అతను వచ్చినప్పుడు అతను కలవలేదని, ఆ ప్రాంత పర్యటన జరిగినప్పుడు మేము అటెండ్ అవ్వలేదని ఒక కసితో మాకు కబురే చెప్పలేదు. అప్పటికి అమర్నాథ్ అని జిల్లా ప్రెసిడెంట్గా పెట్టాడు. 2 జిల్లాలకి అతనే ప్రెసిడెంట్. ఆ అమర్నాథ్ అనేవాడు అప్పటికే పార్లమెంట్ మెంబర్గా ఓడిపోయాడు. ఇక్కడ విజయమ్మ ఓడిపోయింది. ఆ ఓడిపోయిన దీంట్లో రామకృష్ణ గారికే ఎక్కువ పాత్ర ఉంది, సరిగ్గా పనిచేయలేదు. నేను అనకాపల్లిలో పార్లమెంట్కి సమంగా సహకరించలేదు అమర్నాథ్కి అనే వాదుతోటి మమ్మల్ని ఇదే ఊపులో సస్పెండ్ చేసి పార్టీ నుంచి బయటకు పంపించారు. అంతేనా? లేకపోతే మీకంటే జూనియర్ రాజకీయాల్లో అప్పటికే ఓడిపోయినటువంటి వ్యక్తిని మీరేమో అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కావడంతో అమర్నాథ్ని జిల్లా ప్రెసిడెంట్ చేశారు కాబట్టి దాన్ని వద్దనుకునే ఉద్దేశంతోనే అతని కింద పనిచేయలేకే మీరు పార్టీలోంచి బయటకు వచ్చారా? అతని కింద పనిచేయడానికి మేము నిర్ణయం తీసుకొని ఉన్నాం కదా. అతను ప్రెసిడెంట్ అయిన తర్వాత 6 నెలలు 7 నెలలు ఉన్నాం. రామకృష్ణ గారి కంటే కొంచెం ప్రెస్టేజ్ ఉంటుంది, అతను పెద్ద నాయకుడు కాబట్టి. మేము అలా కాదు, పార్టీ ఏం చెప్తే అది చేద్దామని నిర్ణయం తీసుకున్నప్పుడే ఫాలో అయ్యాం.
కానీ మాకు మెసేజ్లు ఉండేవి కావు, రామకృష్ణ గారికి మెసేజ్లు ఉండేవి కావు. ఇలాంటప్పుడు మనం ఎన్నాలంటే ఇలా రాజకీయం చేస్తామని నేను ఎన్నోసార్లు రామకృష్ణ గారిని అడిగితే చూద్దాం, టైం రాని, టైం వెయిట్ చేద్దాం అంటే వెయిట్ చేసే లోపలే ఈ తుఫాన్ జరగడం, తుఫాన్లో మేము అందరం కూడా వెళ్ళకపోవడం, మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు 2004 తర్వాత 2004లో గెలవడం, అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండిపోయారు? ఆ కారణం ఏంటి? ఎవరు ఆయన పోటీ చేస్తాం 2009లో ఆయన పోటీ గెలుపు అనేది లేకుండా పోయింది. గెలుపు లేకుండా చాలా నేరో మార్గంలో 2009లో నేను ఓడిపోయాను. కారణం ఏంటంటే ముందు ఒక కాపుల అమ్మాయికి టికెట్ ఇచ్చారు, తోట విజయలక్ష్మి. ఆవిడ దగ్గర మళ్ళీ మేము ఆ బీఫామ్ క్యాన్సిల్ చేసి నేను తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు అది ఏమైందంటే ఆ అమ్మాయి కాపు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కాబట్టి కాపులందరూ నాకు వ్యతిరేకం చేశారు. ఆ రోజు ఆ కాపులు వ్యతిరేకం చేయడం వల్ల నేను 3000తో ఓడిపోయాను. రాజశేఖర్ రెడ్డి మరణం అనేది మీ రాజకీయ జీవితాన్ని మైనస్ చేసేసింది అనుకోవచ్చు. అడ్డంకి మైనస్. లేకపోతే ఈవేళ మేము ఈ జిల్లాలో మేము ఏం చెప్తే జరగాలి. ఇవాళ వీసారెడ్డి ఎవడొస్తారు ఇక్కడికి? అంతా పాతుకుపోయి క్యాడర్ అంత స్ట్రాంగ్ ఉండాల్సిన పరిస్థితిలోంచి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం, మీకు తెలిసిందే కదా. 2014 తర్వాత మీరు అంటే 19 ఎలక్షన్కి టీడీపీలోకి జాయిన్ అయిపోవాల్సిన పరిస్థితి. అప్పటికే మీరు కాంగ్రెస్ వాదిగా ముద్రపడ్డారు. ఒకవేళ పార్టీలోని సస్పెండ్ చేయకుండా ఉంటే జగన్కి అన్షర్ట్గా ఉండేవాళ్ళు. మరి ఎందుకు టీడీపీలోకి రావాల్సి వచ్చింది? అదే అతను సస్పెండ్ చేయడం వల్లనే ఏది ఇక ఫ్యూచర్ రాజకీయాల గురించి ఆలోచించుకుంటే మనకు ఆల్టర్నేటివ్ పార్టీ కనబడేది తెలుగుదేశమే. రామకృష్ణ గారు మరి ఎందుకో డిలే చేశారు. డిలే చేయడం వల్ల నేను సర్వేశ్వరరావు కూడా ఇద్దరు సొంత నిర్ణయం తీసుకొని సర్వేశ్వరరావు మాట్లాడాడు చంద్రబాబు గారితో, మనకు ఏదైనా సముచిత గౌరవం ఇస్తా అన్నారు, ఏదైనా మంత్రి పదవి ఇవ్వచ్చు, నువ్వు ఉంటే చాలన్నా నాకు సపోర్ట్గా అన్నాడని. నేను అప్పటికే ఈయన చెప్తుంటే వినలేదు కదా, ఇతను రాడనే ఒక నమ్మకంతో మేమిద్దరం వెళ్ళి 5000 మందిని విజయవాడ తీసుకెళ్ళి పార్టీలో కల్పించి జాయిన్ అయిపోయాం. ఎందుకు ఆ లాయల్టీని మెయింటైన్ చేయడం కోసమేనా 2019లో మీరు అసలు కనీసం టీడీపీని సీట్ కూడా అడగలేదు? లాయల్టీ కాదు, అడిగాము మీకు. ఎందుకంటే అప్పటికే చాలా విషయాలు డిస్కస్ చేశారు పార్టీ వాళ్ళు, ఇవ్వాలనుకున్నారు. కానీ ఎవరిని కూడా మార్చడం లేదు కాబట్టి మార్చలేము ఇప్పుడు క్యాండిడేట్ని, నీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి తొలి మీటింగ్ మా సభవరంలో పెట్టారు, ఎలక్షన్ మీటింగ్ చంద్రబాబు గారు. ఆ మీటింగ్ అందరు జనాల్లోనే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటికీ కూడా అంటే ఒక పక్కన టీడీపీతో ట్రావెల్ చేస్తూనే మరోపక్క బండారు సత్యనారాయణమూర్తి మీకు అప్పటికే కాంగ్రెస్ పార్టీలో మీరు పోటీ చేసినప్పుడు మీకు ఒక అపోనెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తితో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, ఎందుకంటే మీకు పరవాడలో కానీ ఆ చుట్టుపక్కల పెందుర్తి కానీ చాలా పట్టుందని చెప్తూ ఉంటారు, ఎందుకు ఆ తర్వాత మీకు ఆయనకి ఆ రైవలరీ అనేది కొనసాగిందా? రైవలరీ కొనసాగింది. ఎందుకంటే నన్ను పార్టీలో జాయిన్ అయినప్పటికీ నన్ను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయాలి, ఏ ప్రోగ్రాంలో కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కానీ లేకపోతే నా కార్యకర్తలకి నా మనుషులకి కానీ ఒక్క పని కూడా చేయనివ్వకుండా అడ్డుకున్నాడు ఆయన. అయినా నేను ఓపికతో ఉన్నా. కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెయ్య కాలగానే కొండ వదిలేస్తే పగిలిపోద్దని ఉద్దేశంతో అలా నేను ఓపిక పట్టి చంద్రబాబు గారిని ఒక దగ్గర ఈ ఇన్ఛార్జ్ చేసే ముందు అడిగాను నేను, సార్ మీరు ఏదో డెసిషన్ తీసుకోకపోతే నా రాజకీయ జీవితం నాశనం అయిపోతుంది, మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను, నాకు ఎవరో గాడ్ ఫాదర్. కానీ అప్పటికే మీ క్యాడర్ చాలా ఉంది కదా, ఎందుకంటే పరవాడలో పోటీ చేశారు, పరవాడ నుంచి పెందుర్తికి నియోజకవర్గం మారినా కూడా మీ క్యాడర్ అంత ఉంది. మరి మీ క్యాడర్ మొత్తం అంతా అన్యాయం అయిపోయింది అనిపించలేదు ఇప్పుడు? అన్యాయమే, అదే చెప్తున్నాను. వాళ్ళు నేను ఎక్కడున్నా బాగు చేసుకోగలనే ధైర్యం, నేను ఎమ్మెల్యే అయితే చాలు, నేను వైజాగ్లో ఎమ్మెల్యే అయినా పెందుర్తిలో ఎమ్మెల్యే అయినా కాదు, క్యాడర్కి ఎలాగైనా మనం సాయం చేయాలనుకుంటే ఎక్కడో దగ్గర ఎమ్మెల్యే పదవి ఉంటే పర్వాలేదనే ఉద్దేశంతో చంద్రబాబు గారిని పదే అడిగాను, పెందుర్తి నాకు ఇవ్వండి సార్, ఇంకా ఆయనకి కష్టము అని చెప్పినప్పుడు ఆయన సర్వే చేసి అంతా ఓకే, మీకు ఇవ్వాలంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి వాళ్ళ అల్లుడు ఉన్నాడు, తర్వాత అచ్చునాయుడు ఉన్నాడు, ఇవన్నీ తట్టుకోవడం ఇప్పుడు కష్టం, ఇప్పుడు ఏమొద్దు, నీకు మాడుగిలా లేదా సౌతా నువ్వు నిర్ణయం తీసుకో అంటే, నేనైతే ఆలోచించి మా కుర్రవాళ్ళతో నేను కూడా అనుకొని సౌత్ ఇవ్వండి సార్ అని చెప్తే సౌత్ ఇన్ఛార్జ్. అంటే సౌత్ అంటే మీరు కోరుకున్నారు, మీరు అంటే పరవాడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ టైంలోనే దాదాపుగా ఫార్మా ఇండస్ట్రీ మొత్తం ఫార్మా అంతా కూడా మీరు ఉన్న టైంలోనే ఇక్కడ డెవలప్ అయిందని చెప్తారు కదా, మరి ఎందుకు అది ప్రజలకి రిజిస్టర్ కాలేదు? ప్రజలు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని అక్కడ కావాలని కోరుకోకుండా? ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ప్రజలు నాకు బండారుకి తేడా చూసుకుంటే ప్రజలు ఎప్పుడూ కూడా నిన్నే ఎక్కువ ఆదరించారు. మీకు 2014లో ఏమైందంటే జనసేన ఏదైతే కలిసిందో జనసేన ఓట్ల వల్ల యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీకి వేసారు. అక్కడ బండారాని కాదు, అక్కడ
దానివల్ల అప్పుడు నేను ఓడిపోయాను తప్పితే, లేకపోతే డెఫినెట్గా ఆ రోజు ఈ పవన్ కళ్యాణ్ పార్టీ కానీ సపోర్ట్ చేయకపోతే నేను గెలిచి ఉండేవాడు 2014. అంటే ఇప్పుడు రానున్న ఎన్నికలకు సంబంధించి మీకంటూ ఇప్పుడు అటు పెందుర్తి కానీ పరవాడ మీ సొంత ఏరియాల్లో మీకంటూ ఒక సపరేట్ క్యాడర్ ఉంది. మరి ఇప్పుడు బండార్కి మీ క్యాడర్ సహకరించే అవకాశం ఉందా? అంటే ఇది ఏదైనా రాజకీయంగా చిచ్చు పెట్టాలన్న ఉద్దేశం కాదు, ఏమి లేదు. ఇప్పుడు ముందు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఎవరికి సీట్ వస్తే అది గెలవాలి ఇప్పుడు. ఎందుకంటే మా నాయకుడు ఒక శపథం చేశాడు, నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్పితే అసెంబ్లీలో అడుగు పెట్టనని. దాన్ని స్వాగతించి దాన్ని సపోర్ట్ చేసి గెలిచే పరిస్థితులు క్రియేట్ చేయాల్సిన అవసరం మాకు ఉంది. ఇప్పుడు అందరూ కూడా గెలవాలి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి చూస్తే మీరు ఇప్పటికే పెందుర్తి నాయకుడిగా చాలా కాలం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గండి బాబ్జీ సడన్గా సౌత్ కోరుకోవడానికి ఆంతర్యం ఏమైనా ఉందా, లాజిక్ ఏమైనా ఉందా దాంట్లో? లాజిక్ అంటే ఏం లేదు. టౌన్లో అయితే చాలామంది మా దగ్గర నుంచి ఎఫిలియేట్ అయిన వాళ్ళే. టౌన్ కొత్తగా ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు కదా, సౌత్లో పుట్టి ఎప్పుడో వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ విశాఖ సౌత్లో మీకు సరైన క్యాడర్ కూడా లేదు కదా. క్యాడర్ లేనప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి అంత క్యాడర్ మీ దగ్గర ఎక్కడ ఉంది? పికప్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రేపు టికెట్ వచ్చాక ఎలక్షన్ అయ్యాక తెలుస్తుంది క్యాడర్ ఉందా లేదనేది. ఇప్పుడు మీకు తెలియదు కదా. అంటే ఇప్పుడు పబ్లిక్లో తిరుగుతున్నారు మీరు, ఎట్లా ఉంది రెస్పాన్స్ పబ్లిక్ నుంచి? బ్రహ్మాండంగా ఉంది. ఇంకోటి చెప్తున్నాను నేను, చాలామంది ఇక్కడ అందరూ కూడా మా ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే. మేము కూడా 1940 నుంచి వైజాగ్ టచ్ ఉంది మాకు. చెరుకు సప్లై చేసేవారు మేము, బంగారు తీగని. నేను ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెరిగా, అన్నీ ఇక్కడే ప్రాక్టీస్ చేశా డిస్ట్రిక్ట్ కోర్టులో. ఇవన్నీ నాకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలామంది ఇక్కడ చేస్తేనే బెటర్ అని చెప్పి నాకు సలహా ఇచ్చింది. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాసుపల్లి గణేష్ కూడా మీ టీడీపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి ఉన్నారు. అంటే ఇద్దరు ఒకప్పుడు కలిసి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు, ఎన్నికల క్యాంపెయిన్ చేసినటువంటి వాళ్ళే. కానీ ఇప్పుడు అతనే మీకు ఒక అపోనెంట్ అయ్యాడు. సహజం కదా అది. ఏం చెప్తారు వాసుపల్లి గణేష్ గురించి, నియోజకవర్గ డెవలప్మెంట్ గురించి? డెవలప్మెంట్ అయితే చాలా ఘోరంగా ఉందండి. ఏమీ డెవలప్మెంట్ అవ్వదు. చూసారా, నేను ఏమంటున్నానంటే ఆ స్లమ్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. కాలనీలు కట్టారు, ఎప్పుడో కట్టిన కాలనీస్ కొన్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టినవి కొన్ని, టీడీపీలో కట్టినవి కొన్ని. నేను ముఖ్యంగా కోరేది ఏమిటంటే డ్రైనేజ్ వ్యవస్థని, అక్కడున్న ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ అన్నీ కూడా క్లీన్ చేసి నీట్గా మంచి ఏవైతే ఉన్నాయో పార్కింగ్ టైల్స్ టైప్లో దాన్ని డెవలప్ చేయాలి. మనం వెళ్తే నీట్గా ఉండాలి. నాకు ఒక విజన్ ఉంది, ఈ కాలనీస్ అన్నీ కూడా అలా డెవలప్ చేద్దామని. తర్వాత ఈ కాలువలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళడానికి సరైన మార్గం లేదు. పోర్టు పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ కంట్రోల్ చేయలేదు. మేమేమంటామంటే ఓపెన్ డస్టింగ్ ఉండకూడదు అసలు, ఓపెన్ అన్లోడింగ్ లోడింగ్ ఉండకూడదు అసలు. బల్క్ ఏదైతే ఉందో బొగ్గు, సిమెంటు, లేకపోతే పాస్ఫేటు, గంధకం ఇలాంటివన్నీ కూడా ఓపెన్ కాస్టింగ్లో మీరు డంప్ చేయకూడదు. అంటే అసలు అది సాధ్యమేనా? ఇంత ఉన్నటువంటి దానికి అసలు అది సాధ్యమేనా? ఎందుకు అంటే ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇంతమంది చేయలేంది గండి బాబ్జీ వల్ల మాత్రం ఎందుకు సాధ్యం? ఎందుకంటే నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి సిఆర్ఆర్ ఫండింగ్ ప్రజలకు ఖర్చు పెట్టట్లేదా, లేదా మాయమైపోతుంది అనుకో? ఖర్చు పెట్టలేదు, వాళ్ళు ఇష్టమైన ఖర్చు పెట్టుకుంటున్నారు. ఎక్కడ ఖర్చు పెడుతున్నారు చెప్పండి? ఈ రోజుకి ఇవన్నీ కూడా ఎంత నీట్గా ఉండాలి. ఇవన్నీ కూడా నేను చెప్పేది అది. ఈవేళ మీరు ఒక 20,000 కోట్లు 10,000 కోట్లు పెడితే బ్రహ్మాండంగా రూఫింగ్తో తయారు చేసుకొని గొడవ తయారు చేసి మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఇప్పుడు పోటీకి వెళ్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో డైలివర్ ఎమ్మెల్యే అంటూ, డైలివర్ వాసుపల్లి అంటూ ప్రతిరోజు ప్రజల్లో ఉంటూనే ప్రజల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తి మీద పోటీకి వెళ్తున్నటువంటి గండి బాబ్జీ ఏ విధంగా గెలుస్తాడనేది ఏమో ఉంది. ప్రజలకి ఒక మంచి చేస్తాడని, అతను ప్రజలకు ఏం చేశాడో చెప్పండి ముందు, అప్పుడు నేను మాట్లాడతాను. ప్రజలకి మంచి చేస్తామని నమ్మకం కలిగితే ఎవరినైనా గెలిపిస్తారు ప్రజలు. ఇవాళ ఏదో అతనికి పదవి ఉంది కాబట్టి 2 రోజులు వెనకాల ఎవడో తిరగచ్చు. మీకు ఉదాహరణ వాసుపల్లి అసలు ప్రజలకి ఏమీ చేయలేదు, ఏమీ చేయకుండానే 5 ఏళ్ళు గడిచిపోయింది అనుకోవాలా? అంతే అనుకోవాలి. అతను సొంతంగా ఈవేళ ఈ ఏరియాని డెవలప్ చేస్తానని నేను ప్రజల కోసమే జాయిన్ అయినా అతను స్టేట్మెంట్ ఇస్తుంటాడు. వైసీపీలో జాయిన్ అయినాక ప్రజల కోసం ఏం చేశాడో మాకు చెప్పమానండి. సో ఇక్కడ వాసుపల్లిని తట్టుకోవడానికి గండి బాబ్జీ ఏం చేయదలిచారు? అసలు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రజల్లోకి వెళ్ళడం, ఇది మాట్లాడడం, మేము పని చేస్తాం మీకు. అతను ఏం పని చేశాడో చెప్పండి. అతను మిమ్మల్ని వాడుకొని 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. తెలుగుదేశం పార్టీని, ఈ లోకల్ జనాన్ని వాడుకొని 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యేగా అతను సాధించింది చెప్పానండి, నేను చెప్తాను. మమ్మల్ని అడిగారు, ఒక రిపోర్ట్ అడిగారు, తెలుగుదేశం టైంలో మనం ఎంత అభివృద్ధి చేశాము విశాఖపట్నంలో అంటే. మాకు వెతుక్కోవడానికి అసలు ఆ పనులు లేవు. ఏం చేశాడు చెప్పమంటే? అంటే మొత్తం అంతా పూర్తి అయిపోయిందని మీ ఉద్దేశం? మొత్తం అంతా అవ్వలేదు అర్థం. అంటే ఎవరు? వాసుపల్లి ఏమి చేశాడు అంటే
ఏం చేశాడు అనేది ఆలోచించుకుంటే ఏం చేయలేదు. ఎంతసేపు చూసినా ఫిషింగ్ హార్బర్ బాగు చేస్తున్నాడు, అది బాగు చేయలేదు. తర్వాత ఏమో వీళ్ళందరికీ టిట్కో ఇల్లు ఇచ్చేస్తానన్నాడు. ఆ కట్టిన ఇల్లు కూడా ఏమయ్యాయి ఈవేళ అందరికీ డీడీలు కట్టించారు తెలుగుదేశం వాళ్ళకి. ఆ డీడీలు కట్టించి వాళ్ళని మోసం చేసి ఈవేళ కొత్తగా మళ్ళీ ఓట్లు వేయాలి కాబట్టి వాళ్ళ కోసం వైసీపీ వాళ్ళ కోసం ఈ ఇళ్ళన్నీ ఇలా మోసం చేసి కేటాయిస్తున్నాడు. ఎందుకు తరచూ ఫిషింగ్ హార్బర్ కానీ లేదా దీని చుట్టుపక్కల ఉన్నటువంటి మత్స్యకారుల సమస్య కానీ ఎప్పుడు ఉత్పన్నం అవుతుంటుంది? ఎందుకు ఆ సమస్యలు పరిష్కారం కావట్లేదు? దాని గురించి ఏమైనా మీరు చేసే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్గా మీరు చూస్తారు కదా, నాకు అవకాశం వచ్చి ప్రభుత్వం వస్తే ఇది ఫిషింగ్ హార్బర్ అవునా కాదా అని మీరు దాన్ని చూస్తే అర్థం చేసేలా చేద్దామని ఒక ఐడియా ఉంది, మనకు ఒక ప్రణాళిక ఉంది. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ 150 కోట్లు ఇచ్చింది. దాన్ని ఖర్చు పెట్టుకోవడానికే ఈవేళ కొట్టుకు చేస్తున్నారు. నాకు కాంట్రాక్ట్ కావాలి, నాకు కాంట్రాక్ట్ కావాలని. ఆ 150 కోట్లు ఖర్చు పెట్టి ఈవేళ కొంత డెవలప్ అవును కదా. మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్తే అడుగు పెట్టలేము, ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు. ఒకసారి మీ నియోజకవర్గం నుంచి ఒక్కసారి బయటికి వెళ్తే తరచూ మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా మంత్రి అమర్నాథ్ మీద ఒక ఘాటైన విమర్శలు చేస్తారు. ఇప్పుడే మాట్లాడాను. ఎందుక అతను మాట్లాడే మాటలో అసలు ఆకాశానికి భూదేవికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంటుంది. అతను వయసు ఏంటి, వాడు చేసే పదవులు ఏంటి, ఒకసారి మంత్రి అయిపోతే అన్నీ అయిపోయినట్టే. చంద్రబాబు విమర్శించే స్థాయి, లోకేష్ని విమర్శించే స్థాయి ఉంది అతనికి. అతను బ్రతికేంటి, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఇస్తే ఈవేళ లీడర్గా ఎలివేట్ అయ్యాడు, లేకపోతే ఇంట్లో పడుకోవాడు. అంటే ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి మీలాంటి సీనియర్స్ అందరం దాటుకుని మంత్రి అయిపోవడం వల్ల మీకు మాకేం అక్కర్లేదండి. ఇలాంటి మంత్రిగా ఎంపీ గారు ఇప్పుడు వైజాగ్ ఏం చేశాడు చెప్పానండి? ఎన్ని కంపెనీలు తెచ్చాడు? ఒక కంపెనీని తెచ్చాడా? 1000 మందికైనా ఉద్యోగాలు ఇచ్చాడు చెప్పానండి. 13 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు తీసుకున్నామని చెప్పారు ఇక్కడ ఇండస్ట్రీ సమితిలో. ఎన్ని కంపెనీలు ఈవేళ స్టార్ట్ చేశారు వైజాగ్లో చెప్పానండి? ఎన్ని వేల మందిని తీసుకున్నారు ఐటీ కంపెనీలు కానీ, లేకపోతే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ. మేము చెప్తున్నాం, కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఈవేళ. ఎంత బ్రహ్మాండంగా ఉంది ఆంధ్రాలో కియా ఫ్యాక్టరీ అంటే. దానికి ఇంకొక ఫ్యాక్టరీ కడదామంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలే జగన్. మద్రాసు పోయి కట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ వ్యక్తిగత విమర్శలకు పోవద్దని చెప్తున్నటువంటి మీలాంటి నాయకులు చాలా మంది కూడా నేను మీరు మాట్లాడుతూ అసలు వాళ్ళ కుటుంబ చరిత్ర ఏంటి, వాళ్ళ తల్లి ఏంటి, వాళ్ళ నాన్నమ్మ ఏంటి అని ఎక్కడికో వెనక్కి ఆడవాళ్ళ మీదకి వెళ్ళి విమర్శలు చేసేంత పరిస్థితికి వచ్చేసి నేను కూడా మాట్లాడిన అలాంటివి. కానీ నిన్న ఆయన లోకేష్ని విమర్శించే స్థాయి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి చూస్తే అతని మాటలకి పొందరికి ఏమైనా ఉందండి? పప్పకుండా తెస్తాడా? ఇది తెలివైనడు అతనేనా? మేము చాలా కొండలు తేవాలి అతని మీద. అంటే ఇప్పుడు స్టేజ్ మీద ప్రజలందరి సమక్షంలో కోడిగుడ్లను చూపించినప్పుడు లేని ఇబ్బంది మీకు పప్పుకొండ చూపిస్తే మాత్రం కలిగే బాధ ఏంటి అసలు? నేను చెప్పింది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, దీనికి కథ ఏంటో మీరు చెప్పాలా. కథ ఆడు స్టార్ట్ చేయబట్టే కదా ఇవన్నీ వచ్చాయి. మీకు అర్థమైందా? ఇవన్నీ కూడా స్టార్ట్ చేసే ముందు ఆలోచించుకోవాలి, ఏది విమర్శ చేయాలి, ఏది విమర్శ చేయకూడదని తెలుసుకుని మాట్లాడితే ఎవరో అపోజిషన్ కూడా మాట్లాడరు కదండి. కానీ మీకు అనిపించలేదా నిన్న మీరు చేసినటువంటి విమర్శలో తల్లి గురించి, వాళ్ళ నాన్నమ్మ గురించి వెనక్కి వెళ్ళిపోయారు? కొద్ది ఇబ్బంది అయినా కూడా ఇటువంటి షాక్ ఇవ్వకపోతే వాడు ఏం చేసుకుంటారు చేసుకోమనండి. ఆ నోరు తగదు, వాడికి ఏముందండి నోరు మాట్లాడడానికి. ఒకడు ఏదో మంచిగా అయిపోయినంత మాత్రం పోలీసులు వేసుకొని తిరిగేసి అయిపోద్దా? నేను అనేది ఏంటంటే, చిన్న వయసులో మంత్రి అయ్యావు, నీ ప్రాంతానికి ఏం చేసావు, ఈ విశాఖపట్నానికి ఏం చేసావు ఆలోచించుకోవాలి కదా నువ్వు. ఇదిగో నేను మంత్రిగా ఇగో ఇలా కారు తగలేరు, నేను ఉన్నప్పుడు ఇన్ని కంపెనీలు తెచ్చా, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను. మీకు అర్థమైందే? మీకు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను, ఈ విశాఖపట్నంలో ఈ పని చేశానని చెప్పగలిగితే చాలు. అర్థమైందే? సో ఇక్కడ ప్రధానంగా చూస్తే మీరు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఒక పక్కన విస్తృతంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు, కార్యకర్తలతో తిరుగుతున్నారు, ఇంత చేస్తున్నారు కదా. ఒకవేళ ఇప్పుడు జనసేన పార్టీ మాకు సౌత్ సీట్ మాకు కావాలని చెప్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ మీ అధినేత కనుక జనసేనకి పార్టీ కేటాయించే పక్షంలో ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతారు గణబాబు గారు? పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ఫాలో అవడానికే ట్రై చేస్తాం మేము, అంతకన్నా వేరే ఆలోచన లేదు. పార్టీ నేను అనుకోవడం అన్నీ మంచి చేస్తానని అనుకుంటున్నాను. అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళకు కూడా వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కాన్స్టిట్యున్సీలోనే మనకు బోల్డ్ ఇబ్బందులు ఉంటాయి. అలాంటిది రాష్ట్రం మొత్తం మీద ఎంతమందిని సాటిస్ఫై చేయాలి, ఎంతమంది సీట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు మనం ఈ పొత్తులో కొన్ని పోతాయి, వాళ్ళని ఎలా బతిమాలాలి, ఇవన్నీ చాలా కష్టం అతనికి ఒక నాయకుడిగా. సో మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తాం. డెఫినెట్గా పార్టీ అనేది గెలిస్తే చాలా అవకాశం వస్తాయి ఎవరికైనా. సో ఒకవేళ జనసేన పార్టీకి మీ సీట్ కనుక త్యాగం చేయాల్సి వస్తే అసలు ఆలోచనే లేకుండా త్యాగం చేసే అవకాశం ఉందా మీరు? మరి అంతకన్నా వేరే మార్గం లేదు కదా. ఇప్పుడు మనకి మాట్లాడతాం ఏమండి, మరి నేను ఇంతకాలం నమ్మకం చేశాను కదా,
నన్ను మార్చడం కరెక్ట్ కాదని చెప్తాం మా ఉద్దేశం. అంటే 2019లో కూడా ఇలాగే సీట్ను వదులుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి అయితే వదులుకోవడం సిద్ధం ఉంటారు. అంటే పార్టీకి లాయల్టీ కోసం, అంటే ఒక పేరు. నేను 90% పార్టీకి లాయల్గానే ఉంటామండి. రాజకీయాలు ఏం జరుగుతుందో చెప్పలేము. మొన్న మీరు చూశారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళాడు వెంటనే కాంగ్రెస్లోకి, మళ్ళీ వెంటనే నెల కూడా అవ్వలే, మళ్ళీ వచ్చేసాడు వైఎస్ఆర్కి. అంటే ఇందులో మనం ఒక సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి తప్పితే ఊరికి ఆవేశపడిపోయి నిర్ణయాలు తీసుకుంటే నష్టం. మేము ఇప్పటికే 15 సంవత్సరాల గ్యాప్లో ఉన్నాం. భగవంతుడి దయ వల్ల మాకు ఈసారి అన్నీ సమకూరుతాయనే ఆలోచన ఉంది. డెఫినెట్గా మాకు చౌత్ టికెట్ మాకే వస్తుంది నమ్మకం ఉంది. ఎక్కడి నుంచే పోటీ చేస్తాను నమ్మకం ఉంది కాబట్టి గెలుస్తాను నమ్మకం కూడా. ఫైనల్గా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడారు కాబట్టి, వైఎస్ షర్మిల మీ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ, మీరు జగన్తో నడవలేదు. వైఎస్ షర్మిల గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నటువంటి పొజిషన్, అంటే మీ పార్టీకి ఏమన్నా ఆవిడ వల్ల మైనస్ ఏమైనా ఉందనుకుంటున్నారా? మైనస్ ఉండదు అనుకుంటున్నాను నేనైతే. మాకు ప్లస్సే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ఓటింగ్ అనేది ట్రెడిషనల్గా వైసీపీకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ నుంచి పుట్టే నాయకుడు కాబట్టి, రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఈ ఓటింగ్ అంతా కూడా అతనికి వెళ్ళింది తప్పితే మిగతా ఓటింగ్ అంతా కూడా అది ఎగనిస్ట్గా ఇప్పుడు మాకే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్కి వెయ్యి ఆవిడ గడ్డ ఎగనిస్ట్గా ఉంది, అందువల్ల మాకే ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా చూస్తే కనుక మొత్తం సౌత్ నియోజకవర్గాన్ని అటు వాసుపల్లి గణేష్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు గండిబాబు. రెడీ, గ్యారంటీ ఓడిస్తాం. సో మొత్తానికి చూడొచ్చు ఓ పక్కన ఇంత వాడివేడిగా రాజకీయం జరుగుతున్నా 2024లో ఖచ్చితంగా ఎన్నికల్లో అటు జనసేన పార్టీకి సీటు త్యాగం చేయాలని మాత్రమో అధినేత చెప్తే త్యాగం చేయడానికి కూడా సిద్ధమే. కానీ నాకు సీట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరుతానని గండిబాబుజీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.